సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు 42% సంబంధించిన వ్యతిరేకంగా పిటిషన్ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన కేవలం 2 నిమిషాలు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అసలు హైకోర్టులో ఈ యొక్క పిటిషన్ ఉండగా హైకోర్టులో ఇంకా విచారణ జరగలేదు. హైకోర్టులో ఎల్లుండికి వాయిదా వేశారు. అయినా మీరు ఎందుకు వచ్చారు? హైకోర్టులో కాదని సుప్రీంకోర్టులో ఎందుకు వచ్చారు? హైకోర్టులో స్టే ఇవ్వకపోతే కదా రావాల్సింది, ఎందుకు వచ్చారు అనేది కూడా ప్రశ్నించారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో వంగ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్ అక్కడ మేము లంచ్ మోషన్ దాఖలు చేశాము. లంచ్ మోషన్ దాఖలు తర్వాత 8వ తారీఖు నాడు విచారణకు వాయిదా వేశారు. అంతలోనే ఇన్ఫ్లీడ్ అయినారు కొంతమంది, మళ్ళీ ఇన్ఫ్లీడ్ చేశారు. కాబట్టి మళ్ళీ మేము ఈ సుప్రీంకోర్టుకు రావాల్సి వచ్చింది, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయవలసి వచ్చింది అనేది కూడా వంగ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది చెప్పారు. అయితే ఇంకా హైకోర్టులోనే తీర్పు వెలువడలేదు, హైకోర్టులోనే ఇంకా విచారణ కొనసాగుతుంది. హైకోర్టులో ఆ రోజు లంచ్ మోషన్ వేసిన తర్వాత వెంటనే 6 గంటల లోపలనే విచారణ జరిపింది. 6 గంటల లోపల విచారణ జరిపిన తర్వాత మళ్ళీ ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. 8వ తేదీన తుది తీర్పు రాకముందే అసలు సుప్రీంకోర్టుకు రావాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ప్రశ్నించింది. ఈ యొక్క నేపథ్యంలోనే కేవలం 2 నిమిషాలు విచారణ ముగిసింది. ఈ యొక్క పిటిషన్ ఏదైతే గోపాల్ రెడ్డి వేశారో ఆ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో భారీ ఊరటగా లభించిందని ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు. ఇంకా 8వ తేదీన హైకోర్టులో ఎలాంటి తీర్పు వెలువడబోతుంది అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు కొనసాగించవలసిందే, ఎక్కడికక్కడ బీసీ కులగణన చేశాము, దీంతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఓవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు, విహెచ్ దాఖలు చేశారు, చిరంజీవులు దాఖలు చేశారు. అయితే ఇదంతా కూడా 8వ తారీఖు ఇప్పుడు అంతా కూడా హైకోర్టుకు మళ్ళింది, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు మళ్ళింది. ఇప్పుడు అది ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినందుకు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అక్కడికి ఏకంగా స్వయంగా విచారణ జరిపే దానికి కూడా సుప్రీంకోర్టుకు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు పిటిషన్ వెళ్ళింది కాబట్టి అత్యంత సీరియస్గా తీసుకుంది. అందులో భాగంగా బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నటువంటి 2 మంత్రులను, పొన్నం ప్రభాకర్ను, వాకేటి శ్రీహరిని పంపింది. వాళ్ళు నిన్న నుంచి న్యాయ నిపుణులతో, న్యాయ కోవిదులతో డిస్కషన్ చేశారు, చర్చ చేశారు. అంతేకాకుండా ఎంపీరికల్ డాటా పూర్తిగా మా దగ్గర ఉంది. ఆ డాటా ఆధారంగానే కులాల వైజ్గా మేము జనాభా లెక్కలను చేశాము, కులగణన చేశాము. అందులో ఏ కులం ఎంత ఉంది, ఎవరికి ఎంత వాటర్ రావాలనేది కూడా ఎవ్రీథింగ్ డాటా ఉంది. ఆ డాటా బేస్డ్ మీదే మేము చేశాము. ఇప్పటికే అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేశాము, అన్ని పార్టీలు ఆమోదం చెప్పాయి. అందులో భాగంగానే రాష్ట్రపతి దగ్గరికి పంపాము, అదేవిధంగా గవర్నర్ దగ్గరికి పంపాము. గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం లభించలేదు, రాష్ట్రపతి దగ్గర నుంచి ఆమోదం లభించలేదు. మరోసారి కూడా బీసీలకు 42% ఇవ్వాలనేది కూడా అందరికందరం ముక్తకంఠంగా అసెంబ్లీలో తీర్మానం చేశాము. అందరు కూడా కలిసి మళ్ళీ గవర్నర్ దగ్గరికి బిల్లు పంపించాము. అయినా కూడా ఎలాంటి లాభం లేదు. ఆ యొక్క నేపథ్యంలోనే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనే చిత్తశుద్ధితోనే 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెంబర్ 9 చేశామని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు 50%
సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే రిజర్వేషన్లు దాటకూడదు అంటూ కూడా వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరగకముందే సుప్రీంకోర్టుకు ఎలా వస్తారు, హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత కదా రావాలి, అంతకుముందే ఎందుకు వస్తారనేది కూడా ఈ యొక్క పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ను కొట్టిపారేసింది. ఈ యొక్క నేపథ్యంలో ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్టు చెప్పుకోవచ్చు. మౌనిక. రాజిరెడ్డి, అలాగే రిజర్వేషన్లు అనేది 50% మించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో ఒక హామీ ఇచ్చింది. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ బీసీల ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారము రిజర్వేషన్లు కేటాయిస్తాము, 42% పక్కా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఆ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టింది. కులగణన చేపట్టడానితో పాటు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. డెడికేషన్ కమిషన్, కులగణన ఇవన్నీ చేసిన తర్వాత 56% తెలంగాణలో బీసీలు ఉన్నారనేది కూడా ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాత 42% రిజర్వేషన్లు బీసీలకు ఇద్దామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపారు. అటు అసెంబ్లీలో శాసనసభలనేమో ఎమ్మెల్యేలు, శాసన మండలినేమో ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ ఆమోదం పొందింది. అది రాష్ట్రపతి దగ్గరికి బిల్లు పోయింది. అంతేకాకుండా గవర్నర్ దగ్గరికి బిల్లు పోయింది. మేము టెక్నికల్గా హామీ ఇచ్చాము. అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. అన్ని పార్టీలు కూడా ఇటు శాసనసభలోనైతేనేది, శాసన మండలిలోనైతేమి ఎవరైతే ఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్సీలు ఉన్నారో అందరూ కూడా ముక్తకంఠంతో ఆమోదించారు. కాబట్టి ఖచ్చితంగా అందరి అభిష్టానం మేరకే ఈ యొక్క నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే 42% బీసీలకు కేటాయించాము. ఇటు రాష్ట్రపతి దగ్గర, ఇటు గవర్నర్ దగ్గర ఆ బిల్లులు ఆమోదం పొందలేదు కాబట్టి జీవో 9 తీసుకొచ్చాము. ఆ జీవో 9 ఆధారంగానే 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాము. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ కూడా తన పని తాను చేసుకుంటూ ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది అనేది కూడా ప్రభుత్వ వర్షన్. ఈ యొక్క నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల వర్షన్ ఏంటి అంటే బీసీలకు 42% ఇవ్వవలసిందే, బీసీలకు కూడా రావాల్సిందే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు 42% రావాలో ఆ మార్గంగా వెళ్ళడం లేదు. ఆ జీవో ద్వారా ఇది సాధ్యం కాదు. గతంలో బీహార్లో కూడా ఇదే రకంగా జీవో తీశారు, అక్కడ చెల్లుబాటు కాలేదు. మహారాష్ట్రలో ఈ రకంగానే జీవో తీశారు, అక్కడ కూడా చెల్లుబాటు కాలేదు. మరి అక్కడ చెల్లుబాటు కానిటువంటి జీవో ఇక్కడెందుకు చెల్లుబాటు అవుతుంది? ఒకవేళ జీవోను తీయాలనుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాతనే ఈ పని చేసే ఉండవచ్చు కదా. కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష పార్టీలు, ఇటు ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే ఇక 42% వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ రకంగా అదేవిధంగా సుప్రీంకోర్టుకు కూడా వంగ గోపాల్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత కేవలం 2 నిమిషాలు వాదనలు ఉన్నారు. ఆ 2 నిమిషాల్లో ఒకటే క్వశ్చన్ అడిగారు. అసలు హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు? హైకోర్టులో పూర్తి విచారణ జరగలే కదా. హైకోర్టులో మీరు లంచ్ మోషన్ వేసిన తర్వాత కేవలం 6 గంటల్లో ఆ విచారణ స్వీకరించి 8వ తారీఖు నాడు వాయిదా వేశారు కదా. అక్కడి నుంచి ఏం తీర్పు రాలే కదా. అక్కడ తీర్పు వచ్చిన తర్వాత కదా సుప్రీంకోర్టుకు వచ్చేది. సుప్రీంకోర్టుకు హైకోర్టులో తీర్పు రాకముందే సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు అనేది కూడా ఈ యొక్క పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ను కొట్టిపారేశారు. దీంతో ఇప్పుడు అంతా కూడా ఇక హైకోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది. హైకోర్టులో 8వ తారీఖు నాడు ఏ రకమైనటువంటి తీర్పు రాబోతుంది? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 50% మించకూడదు. 50% మించింది. ఇప్పుడు ఈ యొక్క 42% బీసీలకు ఇస్తే దాదాపు 67% మొత్తం రిజర్వేషన్లు పోతాయి. ఈ 67% తగ్గాలంటే ఇంకా 17% తగ్గాలి. ఎట్లా తగ్గాలి? 50% మించకుండా ఏ రకంగా ముందుకెళ్ళాలి? అదే మరి హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా 8వ తారీఖు వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 8వ తారీఖు నాడు ఒక స్పష్టత వస్తుంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.